హలో. హేమాన్ గారు నేనండి పృథ్వీని. మీతో చెప్పండి కొంచెం చెప్పండి చెప్పండి చెప్పండి. మాట్లాడాలండి. మాట్లాడదామండి. మీ ముఖం చూసి మాట్లాడాలండి. నాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయండి. నాకు లేదండి, మీరు మా గురించి ప్రోటోకాల్ వీడియోలు ఉంది చేస్తున్నారు. సార్. నేను నాకుండి రిస్ట్రిక్షన్స్ నాకుంటాయండి. మా గురించి వీడియోలు ఫ్యామిలీ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ కదా. వేరు, మీకు తెలియదండి. అవునండి, నా గురించి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు. నాకు ప్రోటోకాల్ ఉందండి. మా గురించి వీడియోలు చేస్తున్నారు కదండి. రెగ్యులేషన్స్ లేకుండా, ఏ విధమైన ఆధారం లేకుండా రెస్పాండ్ అవ్వకూడదు. కాదండి, నా వెనకాల నాకున్న నియమాలు నాకు ఉన్నాయి సార్. మా గురించి వీడియోలు చేస్తున్నారు, మతోన్మాదులు అంటున్నారు మమ్మల్ని. మీ ఫోటో ఉందా అక్కడ అడుగుతున్నాను నేను. మా ఫోటో కాదు, మీ ఫోటో కానీ మీ పేరు కానీ ఉందా? పెట్టిన వాళ్ళు ఫోటోలు పెట్టారు. తర్వాత వీళ్ళతో పాటు ఫోటో ఉంటే ఫోన్ చేయమని చెప్పండి. కాదు మీ ఫోటో కానీ మీ ప్రస్తావన కానీ లేదు కదా. ఇంకా వేరే మతోన్మాదులు అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు కదండి. ఎవరన్నా బ్రదర్ అదే చెప్తున్నాను. మీ పేరు కానీ ఏదన్నా ఉందా? కాదండి, ఇప్పుడు ఇదిగో ఒకటి చెప్తున్నాను చూడండి. నాకు చాలా వర్క్ ఉంది. నాకు చాలా బిజీగా ఉంటాను. చాలా షెడ్యూల్ లో ఉండే వ్యక్తిని. నేను ప్రోటోకాల్ లో ఉన్న వ్యక్తిని. జాగ్రత్తగా వినండి. నాకు అక్కడ మీ ఆధారం కానీ మీ ఫోటో కానీ లేకుండా నేను రెస్పాండ్ అవనండి. అసలు రెస్పాండ్ నాకు నియమాలు ఉన్నాయి. నియమాలు ఉన్నాయి. మీ ఫోటో కానీ మీ ముఖం కానీ చూపించగలిగితే అన్ని ప్రొసీడ్ అవుతాను. ఓకేనా? అవునా? అట్లా కాదండి, మరి డాక్టర్ గారు పిలిస్తే ఎందుకు రాలేదు మీరు? ఆయన డాక్టర్ గారితో ఆల్రెడీ పొద్దున మాట్లాడానండి. మీకు తెలియదు? ఇంకానే తెలిసే ఉండొచ్చు కదా. వాటికి తెలుసండి, నాకు వీడియో ఆడియో వచ్చింది, అందుకే ఆయనతో మాట్లాడారు కదా. నేను కూడా మీ మీద 2 వీడియోలు చేశాను, మీరు చూసారో లేదు. మీ ముఖం చూపించగలరా? డాక్టర్ గారు ముఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను వ్యక్తిలా ముఖం తెలియని వ్యక్తులకి ఎలా మాట్లాడామని అడిగినప్పుడు నేను ఫోటో కాదండి, మొఖాలతో పని ఏముంది? నాకు ఫోటో కావాలండి. నాకు ఉంటాయి కదా. కరెక్ట్, తప్పులేదు. నేను మళ్ళీ నాకు ప్రోటోకాల్ లో ఉన్న వ్యక్తి నేను. నాకు ఫోటో కావాలి. సరేనండి, మీ ముఖం చూపిస్తే అన్ని ప్రొసీడ్ అవుతాను. మీ ఇష్టం అండి, మీతోటి మీరు లైవ్ రావడం. నా ఇష్టాలు కూడా మీరు గౌరవించాలి కదా. నాకుంటే నియమాలు నాకు ఉంటాయి కదా. నేను గౌరవించను అంటలేదు. నేను అంటుంది ఏంటంటే, జనాలకి ఏది ఇంట్రెస్ట్ అనే దాని మీద మనం మాట్లాడుకుందామంటే మీకు ఫోటో లేకుండా మీరు మాట్లాడమంటారు. బైబిల్ మీద కూడా చేస్తున్నారు కదండి. మీరు చేస్తున్నారా? చేస్తున్నాం కదండి. నేను చేసుకుంటున్నాను కదా. లేదా అంటే జనాలు అంటున్నారు ఇట్లా కాదండి పృథ్వీ గారు, ఆయన అక్కడ చెప్తున్నాడు, మీరు ఇక్కడ చెప్తున్నారు, ఇద్దరు ఒకే ప్యానెల్ మీద ఉంటే బాగుండిద్ది. ఆయన ఏమో మిమ్మల్ని మతోన్మాదులు అంటున్నారు. ముఖం లేకుండా మాట్లాడండి. మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తాను. అట్లాంటప్పుడు ఒక సెకండ్, నాకు ప్రూఫ్ ఏంటంటే మీరు ఎవరో, అసలు మీరు ఎలా ఉంటారు, నాకు ఆ ఆధారం కావాలి. అయితే మీకు ఒక రిక్వెస్ట్ అండి. నేను అనేది ఏంటంటే, మీరు మతోన్మాదులు అని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరైతే ఫోటోలు పెట్టానో నేను వీళ్ళనే సంబోధిస్తున్నాను. నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం లేదని దయచేసి ఈసారి మీరు లైవ్ చేసినప్పుడు మీరు మతోన్మాదులని ఎవరినంటారో స్పెసిఫిక్ గా చెప్పండి. ఆ మాట చెప్పగలరా? వచ్చిందండి అయ్యా, ఇతర మతోన్మాదులు అని చెప్పేసి మమ్మల్ని అందరూ మీ వాళ్ళు మతోన్మాదులు అంటున్నారు. ఇతర అని చెప్పేసి పెట్టిన వీడియో మీరు చూసారా? ఎవరు డిబేట్ చేయాలనుకున్నా నాకు ఫోన్ లో వీడియో చూపించాలి. మీ మొఖం చూపించి మాట్లాడాలని చెప్పారు. తెలుగు వచ్చారా? మీరు ఇతర అని చెప్పి మాట్లాడండి. అర్థమైందా? నాకు బిజీగా ఉన్నానని చెప్తున్నాను. మీ మొఖం చూపించి మాట్లాడితే సిద్ధంగా ఉన్నాను. లేకపోతే మాట్లాడను. మొఖం లేని వాళ్ళకి చెప్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు అందరికీ మీకు తెలుసు ఎవరు చూస్తున్నారు మీ ఆడియన్స్. ఎందుకు అంటున్నానండి, మీరేమన్నారు? చూసారా ప్రజలరా, వెనకడికే ఓ సామెత ఉందంట, ఆడలేనమ్మా మధ్యలో ఓడు అని చెప్పేసి. సో వల్లగానప్పుడు ఏంటంటే ఇట్లాంటి మాటలే వస్తూ ఉంటాయి. ఈ ఛానల్లో వీడియోలు చూసారనుకోండి, ఏమనుండిద్ది, నేను సిద్ధం, మరి మీరు బైబుల్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారి గురించి అని చెప్పి పైన 2-3 ఫోటోలు పెడతారు. ఎందుకంటే వాళ్ళే దొరుకుతాయి కాబట్టి ఫోటోలు, మిగతా వాళ్ళే దొరకవు. దొరికితే వాళ్ళే కూడా పెట్టుండేటోళ్ళు. సో వాళ్ళతో పాటు ఇంకా మతోన్మాదులు చాలామంది ఉన్నారని చెప్పేసి అందరినీ అడ్రస్ చేసి చెప్తా, సరేరా భయ్ వాళ్ళట్టు డిబేట్కి రావట్లేదు, మేము వస్తున్నాం కదా మాతో డిబేట్ చేయంటే, నేను మడిగట్టుకున్నా, నేను వాళ్ళతోటి డిబేట్ చేస్తానని చెప్పేసి చెప్తా ఉంటాడు. కాకపోతే మీరు ఇది ప్రతి వీడియో చూడండి, దాదాపుగా ప్రతి వీడియోలో నేను దేవుడి నుంచి ప్రేరణ పొందుకున్నాను, అంతేకాకుండా నేను పరిశుద్ధాత్మ నుంచి జ్ఞానాన్ని పొందుకున్నాను, నాకు స్వయంగా పరిశుద్ధాత్మే ప్రేరేపిస్తుంది, అదే నా చేత ఇవన్నీ చెప్పిస్తుందని చెప్పేసి ఈ రకమైన క్లెయిములు చేస్తాడు వీడియోలో. సరే నాయన, దాని గురించే మాట్లాడదాం, నువ్వు అన్నట్టే ఛానల్ డిలీటింగ్ కదా నువ్వు అడిగింది, దాన్ని కూడా చేస్తా, ఇట్లాంటివి ఒప్పుకుంటా మేము లైవ్లో చెప్పాము. తర్వాత ఫోన్ కాల్ చేస్తే మాత్రం మీరు ఫేసులు చూపించాలి అది ఇది అని చెప్పేసి సాకులు చెప్తా ఉంటాడనమాట. మీరు చెప్పండి, ఫేసులతో ఎవడికి పని? వాడు గుడ్డోడు ఉన్నాడు, కళ్ళు లేనాడు, ఆయనతో మనం డిబేట్ చేయలేము, ఎందుకంటే ఆయన చూడలేదు. ప్రతిదీ మనం చెప్తే అది చాలా
ఇన్కన్వీనియన్స్గా ఉండిద్ది. సో చాలా చాలా కష్టం. ఆ సాకు చూపించినా అనుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. పోనీ చెవిటి వాళ్ళని అన్నారనుకోండి, అదన్నా అర్థం చేసుకోవచ్చు. ఇన్కన్వీనియన్స్గా ఉండిద్ది, చాలా టైం కన్జ్యూమింగ్, కుదరదని చెప్పేసి. నేను చూడగలను, నేను మాట్లాడగలను, ఆయన చూడగలడు, ఆయన మాట్లాడగలడు, ఇద్దరం వినగలం, ప్రాపర్గా డిస్కషన్ చేయగలం. పోనీ భాష రాదా అనుకుంటే అట్లీస్ట్ చెప్పాలంటే మేము మా ఛానల్లో వచ్చేటోళ్ళకి తెలుగు చదవడం కూడా రాదు చాలామందికి, అయినా వాళ్ళని అకామిడేట్ చేస్తున్నాం. సో భాష రాదా అనుకుంటే బ్రహ్మాండంగా, నాకైతే బాగొచ్చు భాష, ఆయనకు కూడా వచ్చినట్టే అనిపిస్తుంది కొద్దో గొప్ప చూసినంతలో. సో ఒక చర్చ అయితే జరిగేందుకు ఇక్కడ అవకాశం ఉంది. అందుకని చెప్పి ఫోన్ చేస్తే, ముందైతే ఫోన్ చేసినప్పుడు డైరెక్ట్గా నేను వీడియో చూస్తే కానీ మాట్లాడతానండి, లేకపోతే మాట్లాడానని కట్ చేశాడు. తర్వాత మీరు ఇప్పుడు విన్నారు కదా, ఇది 2వ కాల్ అనమాట. సో కట్ చేసినాక నేను మీతో మాట్లాడాలండి అని చెప్పేసి జస్ట్ ఒక 3 minutes ఇంకంతకన్నా మాట్లాడాడు, అంతకన్నా మాట్లాడాల. అయితే మీరు గమనిస్తే సడన్గా ఉన్న పాటున టప్ నేను ఆయన ఏం మాటను కూడా అనుకోవాలా, యూఫ్ అన్నానో లేదో వెంటనే అక్కడితోటి కాల్ కట్ అయిపోయింది. మీకు బహుశా తెలియకపోవచ్చు అనమాట ఇది ఎందుకు జరిగింది అంటే, ఆయన చెప్తాడో లేదో నాకు తెలియదండి, నాకు అనిపిస్తుంది ఏందో మీకు చెప్తాను. యూఫ్ అనే దానికి నెక్స్ట్ కంటిన్యూస్ పదం ఏంటంటే రెటీసు అని చెప్పేసి, యూఫ్రటీసు అనే పదం. అది ఎందుకంటే నేను ఈయన మీద 2 వీడియోలు చేశాను నా ఛానల్లో. ఒకటి ఈయన పరమగీతం మీద చేసిన వీడియో, ఇంకొకటి యుగాంతం వచ్చేస్తుంది అంతా సిద్ధంగా ఉంది అని చెప్పేసి జనాలని భయపెడతా, వాళ్ళని భ్రాంతికి లోను చేస్తా, వాళ్ళని మతం మార్చడానికి ఈయన ప్రయత్నించిన వీడియో అనమాట. ఆ 2 మీద నేను చేసి కౌంటర్లు ఇచ్చాను. బహుశా చూసే ఉంటాడు, లేకపోతే నేను యూఫ్ అని ఎత్తంగా అంత ఫాస్ట్గా టకామని చెప్పేసి కట్ చేయడం అనమాట. మీకు ఒక్కసారి ఈయన ఛానల్లోకి తీసుకువెళ్ళి చూపిస్తా మీకు, ఓకే, ఏమేమి ఉన్నాయి వీడియోలు, ఎట్లా ఉన్నాయి, ఈయన యాంగిల్ ఏంటి, ఈయన ఎందుకు చేస్తున్నాడు ఎట్లా అని చెప్పేసి ఇది చూసినప్పుడు మీకే అర్థమయ్యిద్ది. సో చూస్తున్నారు కదా, ఇది గాడ్స్ ల్యాంబ్ మినిస్ట్రీస్ అనమాట. మొత్తం ఇప్పటికీ 17K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 500 వీడియోస్ దాకా ఉన్నాయి. మిగతా ఏది ఏమైనా కొంచెం మనం కిందకి వెళదాం, ఒక 2-3 months క్రితం వరకు ఇవన్నీ లేటెస్ట్గా వచ్చినాయి. సో 1 month 2 months ఎగో. సో ఇప్పుడు 2 months ఎగో చూడండి మీరు ఏమేం చూపిస్తున్నాడు. యెహోవాయే నీతి, యెహోవాయే నా శైలము, భర్త అయిన దేవుడు, ఓకే, ఆకాశమున ఉన్న దేవుడు, దేవుళ్లకు దేవుడైన వాడు, యెహోవా నా కాపరి, క్రైస్తవులారా ఇది చూసి అయినా జాగ్రత్త పడండి. ఇవన్నీ చేస్తే మిగతా వాటికి ఏమొస్తాయి చూడండి. ఇక్కడ దీనికి ఏమో 99, 117, 119, 108, 136, 79, 92. క్రైస్తవులు ఇది చూసైనా జాగ్రత్త పడండి. మీరు చూడండి, నేను ఈ ఛానల్ ఈ వీడియోలు ఏవి చూడలేదండి. చూస్తే మీకు ఇక్కడ బ్రౌజ్ చేసినట్టుగా కనిపించింది అనమాట ప్రోగ్రెషన్ బార్. నేను ఈ వీడియోలు చూడలే, నాకు ఈయన పెద్దగా తెలియని కూడా తెలియదు అనమాట. నాకు ఎట్లా పరిచయం అయ్యాడో నేను చెప్తాను మీకు. సో క్రైస్తవులారా ఇది చూసైనా జాగ్రత్త పడండి. ఏదో అలార్మిస్ట్ వీడియో పెట్టాడు, దానికి 3.9K వచ్చినాయి, రైట్. ఇంకా మిగతా చూడండి అన్ని. ఇక్కడైతే ఈ సంఘాలకు వెళ్ళేవారైతే చూడండి అని చెప్పేసి ఏదో సంఘాలకు అడ్రస్ చేశాడనమాట ఎవరెవరో. సో అది ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసినట్టున్నాడు మొత్తానికి. మిగతా వాళ్ళు అయితే పెద్ద వ్యూసే లేవు. అయితే ఇది హైయెస్ట్ వీడియో ఏదో తెలుసా, ఇదిగోండి, ఇది క్రీస్తుని స్వీకరించిన తర్వాత రాధా మనోహర్ దాస్, 500,000 వ్యూస్ అండి. మిగతా వ్యూస్ 1000 కూడా దాటలేదు. ఇది మాత్రం 500,000 ఎందుకు వెళ్ళింది అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఈయన టార్గెట్ చేసుకొని ఈయన ట్యాగ్ మీద ఈయన వచ్చాడు అనమాట, ట్యాగ్ కూడా చేశాడు చూసారా. సో ఈయన ఎవరో తెలియదు, ఫోన్ చేస్తే రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడారు. సో ఓకే, అట్లీస్ట్ ఇప్పుడు ఇదే నేను పలానా పృథ్వీ అండి, నేను ఇట్లా నా ఛానల్ కూడా ఉంది, ఇది కూడా ఒక రకంగా నా అడ్రస్ ఎవరా అని చెప్పి సోషల్ ఐడెంటిటీ అనమాట. నాకు నా ఫేస్ తెలియకపోవచ్చు, కానీ నాకు ఒక ఐడెంటిటీ ఉంది. పలానా ఛానల్ సంవత్సరం నుంచి నడుపుతున్నాను, 100 పైన వీడియోలు పెట్టాను. ఈయన కూడా అంతే, పలానా ఛానల్ గాడ్స్ ల్యాంబ్ మినిస్ట్రీస్ ఒక ఎన్నాళ్ళ నుంచి పెట్టాడో తెలియదు, కానీ మొత్తానికి అయితే నేను వీడియోలు చేస్తున్నాడు అనమాట. ఇది కూడా ఒక రకమైన ఐడెంటిటీ, నేను అబద్ధ వ్యక్తిని కాదనమాట. పైగా నేను ఒక బుక్ రాశాను, ఒక పబ్లిష్డ్ ఆథర్ని. అంతేకాకుండా ఇంకోటి పాస్టర్లకి తెలుసు నేను ఎవరా అని చెప్పేసి. సో నా ఐడెంటిటీ సరిపోతుంది అని నా అభిప్రాయం. సో అన్ని కాకపోయినా కానీ నా ఫేస్ చూపించాలని చెప్పేసి కంపల్షన్ చేశాడు అనమాట ఆయన చాయిస్, నాతో మాట్లాడాలా మాట్లాడకూడదా ఫేస్ చూపించకపోతే అని చెప్పేసి. సో నేను రెస్పెక్ట్ చేస్తా. అయితే మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, రాధా మనోహర్ దాస్ గారితో ఎందుకు పెట్టుకున్నాను అని చెప్పి వీడియోలో అంటాడంటే, ఈ వీడియోలో అనుకుంటా ఐ థింక్,
రాధా మనోహర్ దాస్ గారు చెప్పిన మాటల్ని విని చాలా మంది తప్పుదారిన పోతున్నారు. అలా తప్పుదారిన పోయే వాళ్ళని దారి మళ్లించి తిరిగి తీసుకురావడానికి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఆ కేటగిరీలోకే మేము కూడా వస్తాం. నేను కూడా నా మాటలు కూడా విని క్రైస్తవంలో ఫాల్ట్ ఉంది, లేకపోతే క్రైస్తవం ఒక అబద్ధం అని చెప్పేసి ఇట్లా అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా వెనక్కి తీసుకురావడానికి నాతో డిబేట్ చేసి ఒకవేళ నన్ను కన్విన్స్ చేసినా, లేకపోతే నాకు తెలియదని చెప్పి నిరూపించినా కానీ ఎవరెవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మారుతారు కదా అట్లీస్ట్ కొంచెం. సో నేను ఒక బ్యాక్ ఫుట్ వేస్తాను కదా, వీలైతే నేను అసలు యూట్యూబ్లో నుంచి వెళ్ళిపోతాను. సో క్రైస్తవానికి ఉన్న ఒక అడ్డంకి తొలగిద్ది. ఒకవేళ ఆయన నన్ను కన్విన్స్ చేయగలిగాడు అనుకోండి, నేనే ఆయనకు ఒక యాసెట్ అవుతాను క్రైస్తవానికి. సో ఇన్ని ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఆయన నాతో డిబేట్ చేయడానికి. కానీ ఆయన ఎందుకు చేయడం లేదు అంటే, మీరు పైన ఉంది కదా ఇప్పుడు ఇది రాధా మనోహర్ దాస్ గారిది, ఈయన వీడియోలు పెట్టిన కాడ నుంచి చూడండి 500,000 అనమాట. ఇంకా పైకి వెళ్తే రాధా మనోహర్ దాస్ గారు పెట్టారు నిక్కచ్చైన క్రైస్తవుని జవాబు 250,000 అనమాట, వేలు అనమాట, 250,000 వ్యూస్ ఇవి. ఆ తర్వాత కూడా మళ్ళీ 3Kనే. కానీ తర్వాత రాధా మనోహర్ దాస్ గారి ఫోటో పెడితే 24K. తర్వాత 1000 కూడా లేవు. మళ్ళీ భూమిపైన మొదటి హత్య కయ్యన్ అని చెప్పేసి పెట్టాడు. ఆ తర్వాత కూడా లేవు. కానీ రాధా మనోహర్ దాస్ గారి రంగంలో 24,000. తర్వాత 363. కానీ ఇక్కడ 8,000. ఓకే. సో మీరు పైన చూడొచ్చు మిగతావన్నీ ఎలాగున్నాయి. ఇక్కడ బైబిల్ దేవుడు రేపులు చేశాడనేది ఏదో కాంట్రవర్షియల్ టాపిక్ పెట్టాడు, దీనికి వ్యూ పెరిగింది. కానీ రాధా మనోహర్ దాస్ పెడితే 11K అనమాట. సో ఈ ఎజెండాతో పబ్లిసిటీ పర్పస్ ఇవన్నీ చూసుకొని మొత్తం వాటి కోసం పెట్టుకుంటున్నాడు. రకరకాలుగా పెట్టుకోవచ్చు కాక. కానీ మిగతా వాళ్ళందరికి కూడా ఛాలెంజ్ చేసి పచ్చిగా మోసం చేస్తున్నప్పుడు మేము ఛాలెంజ్కి పిలిచాను. నేను నిన్న లైవ్లోకి పిలిచాను ఆయన్ని. అంతేకాకుండా ఈరోజు పొద్దున ఫోన్ కూడా చేశాను అనమాట. ఈరోజు డేట్ ఎంత 11th. సో 11th మార్నింగ్ ఫోన్ చేస్తే ఆ కాల్ అనమాట మీకు పెట్టింది. ఓకే. ఇంతకీ ఆయన కాల్ కట్ చేసేటప్పుడు ఎందుకో తెలుసా, నేను యూఫ్ అనంగానే కట్ చేసింది. ఇదిగోండి ఈ వీడియో మీరు చూశారు కదా. ఈ ఛానల్లో ఈ కింద చూస్తే మొత్తం కూడా ఎక్కడ నేను ఏ వీడియో కూడా చూడలా. ఓకే. కానీ ఈ వీడియో దగ్గర ఉందో చూసారా, ఇది ఎందుకు అంటే ఇది నేను చూశాను కాబట్టి. ప్రపంచంలో 3వ వంతుకి నాశనం, బయటకు రావడం ఆలస్యం అంతే అని చెప్పేసి ఇది నాకు వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ నేను చూశాను. నేను ఛానల్ పట్టించుకుంది కూడా లేదు. కాకపోతే ఇది చూసినాక అవ్వ మరి ఇంత వంచన చేస్తున్నాడని చెప్పేసి దీని మీద నేను ఒక వీడియో పెట్టా. ఇంతేకాకుండా పరమగీతం మీద కూడా పెట్టాను అనమాట. ఆ వీడియో ఏడుందో తెలియదు నాకు. సో ఎక్కడుంది, ఇది ఒకటి చూశాను వీడియో. ఇంకా సో కింద కాదు, బహుశా పైన ఏడన్నా ఉందేమో మరి. సో ఇది నేను చూసింది అయితే. ఇంకా తర్వాత సో ఇది పైన ఉన్నాయి మొత్తానికి, ఏడో ఉంది, ఇది ఎక్కడ ఉంది మొత్తానికి వీడియో అది. సో ఇదండి. ఇప్పుడు ఈయన ఇక్కడ చేశాడు చూడండి, టైటిల్ ఏమనుందో, బైబుల్ వ్యతిరేకులకు బంపర్ ఆఫర్, ఐఆమ్ రెడీ మరి మీరు అని చెప్పేసి. మరి అట్లాంటప్పుడు ఇందుట్లో వీళ్ళనే కాదండి, ఫోటోలు అడ్రస్ ఉన్నోళ్ళయ్యే కాదు, మిగతా వాళ్ళు కూడా అన్నారనమాట, ఇతర మతోన్మాదులు అని చెప్పేసి. అందుకని సరేనండి, మీరు మా ఫోటోలు పెట్టలేదు, మా ఛానల్ని ట్యాగ్ చేయలేదు, ఆల్ రైట్. కానీ ఈసారి మీరు చెప్పేటప్పుడు నేను మతోన్మాదులు అని చెప్పేసి ఇదిగో ఈ ఫోటోలు పెట్టిన వాళ్ళని అంటున్నాను, లేకపోతే కింద ట్యాగ్ చేస్తాను, మిగతా వాళ్ళని నేను అనడం లేదని చెప్పేసి చెప్పండి అంటే దానికి కూడా ఒప్పుకోవాలి. మీరు ఈయన ఏ రకంగా జనాల్ని అబద్ధాలు చెప్పి మభ్యపెడుతుంది, మోసం చేస్తుంది, భయపెట్టి మతం మార్చుతుంది అని చెప్పేసి అట్లీస్ట్ మతం మార్చాలని ప్రయత్నిస్తుంది. నేను ఈ మొత్తం వీడియోలు చూడలేదండి, చూసినా కానీ అట్లాగే ఉంటాయని నా అభిప్రాయం. కానీ ఈ ఒక్క వీడియో బట్టి కూడా మీకు చెప్పగలను. ఇదిగోండి ఈ వీడియో మీద నేను ఒకటి చేశాను, మీకు కింద డిస్క్రిప్షన్ కాదు కానీ పైన కార్డ్స్లో ఉంటాయి అనమాట. రైట్ సైడ్న కనిపించిద్ది ఐ అని చెప్పి, మీరు దాన్ని క్లిక్ చేస్తే అందుట్లో ఉండిద్ది. సో చూడండి, ఒక లైవ్ అనమాట, ఈయన ఎలా మోసం చేస్తున్నాడు అని చెప్పేసి మీకు అర్థమైద్ది. ఒకటి, ఈయనకు కూడా తెలియక ఈయన కూడా మోసపోయాడు, అది కండిషను. లేకపోతే ఈయనకు తెలిసే ఇతరులను మోసం చేస్తున్నాడు. రెండిట్లో ఏదో ఒకటే అయ్యే అవకాశం ఉంది. సో ఈయనకి తెలియక ఈయన కూడా మోసపోయాడు అనుకోండి, ఎక్కడో గూగుల్లో చూసో లేకపోతే ఎవరెవరో ఈయన బుర్రకెక్కిచ్చి ఈయన్ని కూడా గొర్రెం చేశారనుకోండి, అది నేను అర్థం చేసుకోగలను, దానికి నాకు సింపతి ఉండిద్ది అనమాట. కానీ ఈయనకి తెలిసి కూడా చేస్తున్నాడే అనుకోండి, అప్పుడు ఈయనకు ఒక క్వశ్చన్ వేస్తాను మొత్తానికి నేను. నువ్వు తెలియక నువ్వు నిజంగా నమ్మితే 7 ఏళ్లలో యూఫ్రటీస్ నది ఎండిపోవడం కానీ ఆల్రెడీ ప్రారంభమైంది, ప్రపంచం అంతమైపోబోతుంది, ప్రపంచంలో 3వ వంతు మనుషులు చచ్చిపోతారని చెప్పేసి అన్నావు కదా నాయన ఈ వీడియోలో. 7 ఏళ్ళు కాదు
20 ఏళ్ళు దాటినా కూడా అంతం కాకపోతే ఆబ్వియస్లీ నువ్వు ఈ వీడియో చెప్పినప్పుడు ఈ నమ్మకంతో, పైగా ఈ వీడియో స్టార్టింగ్లో కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరణని పొందుకొని ఉన్నాను అని చెప్పేసి చెప్తారు. అందులో కూడా సేమ్ టు సేమ్ దాదాపు ప్రతి వీడియోలోనే ఉండిద్ది. అప్పటికి కూడా అది జరగకపోతే అప్పుడు నీ ఛానల్ని క్లోజ్ చేస్తావా? ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి. ఓకే, నువ్వు చెప్పింది జరగలేదు కాబట్టి. ద్వితీయోపదేశం 18వ అధ్యాయంలో చివరి వచనాలు చూస్తే ఆయన ఏమంటాడు, ఎవడు అబద్ధ ప్రవక్త అని చెప్పేసి ఎట్లా తెలిసిద్దంటే, వాడు యెహోవా నామమున చెప్పు విషయము జరగకపోతే అప్పుడు వాడు అబద్ధ ప్రవక్తే అని చెప్పేసి అక్కడ ఉండిద్ది అనమాట. ఆ వచనాల ప్రకారం నువ్వు అబద్ధ ప్రవక్తవు కాబట్టి జనాలకి అప్పుడు మిగతా వాళ్ళు హ్యాపీగా డిక్లేర్ చేసుకోవచ్చు అని ఇప్పుడు నువ్వు ప్రకటిస్తావా? నువ్వు చెప్పింది జరగకపోతే కరెక్టే, ఈయన అన్నట్లు నేను చెప్పింది జరగకపోతే నేను అబద్ధీకుడినే అని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడు ధైర్యంగా డిక్లేర్ చేయగలవా? నువ్వు చెప్పిన వాక్యం మీద నీకు నిజంగా అంత నమ్మకం ఉండి నువ్వు చెప్పినట్టు నిజంగానే నువ్వు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ఉంటే, నీకు గట్స్ ఉంటే దాని మీద ఇప్పుడు ఛాలెంజ్ 7 ఏళ్ల తర్వాత లేదా 20 ఏళ్ల తర్వాత అయినా కానీ ఈ వాక్యం నిలబడిద్ది, లేకపోతే నేను అప్పటికప్పుడు తప్పుకుంటాను ఏ స్థితిలో ఉన్నా కూడా అని చెప్పేసి చేయడండి. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీళ్లే కాదు, ఏ పాస్టర్ అన్నా కూడా డీసెంట్గా చదువుకున్న పాస్టరు జనాల్ని మోసం చేసి రాణించవచ్చు. అప్పుడు ఈయన అదృష్టం, ఈయన కర్మ కాలకపోతే ఈయన బాగానే డెవలప్ అవుతాడు అనమాట. పాస్టర్ల స్కేలే అట్లా ఉండిద్ది. సో ఇట్లా జనాల్ని ముంచకూడదని చెప్పేసి మేము కూడా వస్తుంది. సో ఆ టైంలో ఇప్పుడు ఈ వీడియో బేస్ మీద మొత్తం ఛానల్ తీసేయడము, లేకపోతే ఈ పాస్టర్ గిరి నుంచి తొలగిపోవడం అంటే చాలా ఫైనాన్షియల్ లాస్ కదా, ఒప్పుకోరు. అందుకనే ఈయనకి నీతి, నిజాయితీ, సత్యము ఇవన్నీ ఉంటే గనక ఒప్పుకుంటాడు. భవిష్యత్తు ఎలా ఉండిద్దో ఎవరికి తెలియదు కదా. ఈయన నమ్ముకొని చెప్తున్నాడు కదా జరిగిద్దని చెప్పేసి, మరి అప్పుడు దాని మీద ఈయన ఏం పందెం పెడతాడు? ఇప్పుడేది పెట్టట్లా, 20 ఏళ్ల తర్వాత అన్నా కానీ అప్పుడుకి పందెం పెట్టగలడు ఈయన, ఆలోపు నెరవేరిద్దని. అప్పుడు కూడా నెరవేరకపోతే అసలు ఈ వీడియో ఎందుకు పెట్టడం? ఈ వీడియో పెట్టి ఎంతమంది జనాలను మోసం చేస్తున్నాడు? ఇది నా క్వశ్చన్. ఆయన ఒకవేళ దీని మీద రెస్పాన్స్ ఇస్తే దీని మీద ఇవ్వాలి. 7 ఏళ్ళు అన్నావు కదా నాయన, 20 ఏళ్ల కన్నా కానీ నెరవేరిద్దా? నెరవేరకపోతే నువ్వేం చేస్తావు? ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణ అని చెప్పావు, అది అబద్ధమని ఒప్పుకుంటావా? లేకపోతే సిగ్గు లేకుండా ఆ దినము ఎప్పుడు వచ్చినో ఎవ్వరికీ తెలియదు అని చెప్పేసి సొల్లు చెప్తావా అనేది నీ చాయిస్ అనమాట. ఒకవేళ అలా చెప్పావే అనుకో, నీలాంటి వాళ్ళ గురించి బైబిల్లో ఒక అధ్యాయం ఉంది. అది నేను ప్రేరణ పొందుకొనుచున్నాను, జ్ఞానము పొందుకొనుచున్నాను నువ్వు చెప్తా ఉన్నావు కదా, మీ యేసయ్య చెప్పిన వచనాలేనమాట. మత్తయి 23వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ వస్తూ ఉంటే యాప్ట్గా సెట్ అవుతాయి ఇలాంటి వాళ్ళ కోసం. యేసేమంటున్నాడంటే, వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. ఏమంటున్నాడు? వాళ్ళు చెప్పుదురే గాని చేయరు. మీరు ఇక్కడ చూసినట్లయితే పైన ఏమంటున్నాడు? నేను రెడీ అని చెప్పేసి అంటున్నాడు ఈయన. ఓకే, ఐఆమ్ రెడీ. మరి మీరని క్వశ్చన్ వేస్తున్నాడు. వాళ్ళు ఆయన అడిగిన వాళ్ళు రాలా, కానీ మేము ఆయన అడుగుతున్నాం కదా వీఆర్ రెడీ అని చెప్పేసి. మరి ఆయన మాతో ఒప్పుకుంటాడా? లేదు. అది ఇదని చెప్పేసి ప్రోటోకాల్ అని చెప్పేసి కండిషన్స్ పెడుతున్నాడు అనమాట. ఈయన పెట్టే వీడియోలు ఎవడు చూస్తాడో తెలియదు, చూసేవాళ్ళ మొఖాలు ఈయనకు అక్కర్లా. ఈయన ఏ పుస్తకాలు చదివారో ఆ పుస్తకాలు ఎవడు రాశాడో తెలియదు, వాళ్ళ మొఖాలు ఎలా ఉంటాయో తెలియదు. మొఖాలు చూడాల్సిన అవసరం లేదు. కొంతమంది మొఖాలు ఉన్నాయంటే పాత సెయింట్లు కానీ, లేకపోతే అంతకన్నా ముందున్న అపోస్తలు కానీ, వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుతాడు, నమ్ముతాడు. యేసు ఎలా ఉంటాడో తెలియదు. పొట్టో పొడుగో, తెలుపో నలుపో, లేకపోతే ఏంటి అందగాడ, అందం ఉండదా తెలియదు. ఆయన నమ్ముతాడు. వీళ్ళందరికీ మొఖాలు అవసరం లేనిది ఈయన డిబేట్ చేయడానికి లేకపోతే మాట్లాడడానికి ఒక టాపిక్ మీద దానికి మొఖాలు రావాల్సి వచ్చిందా, కావాల్సి వచ్చిందా? దీని అర్థం ఏంటి? ఇది ఆయన ప్రోటోకాలా, లేకపోతే ప్రోటోకాలాన్ని అడ్డంగా పెట్టుకొని తప్పుకోవడమా? ఇది మీకే వదిలేస్తా. సో వీళ్ళు చెప్పుదురే గాని చేయరు, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. అడ్డగోలు రూల్స్ అన్నీ పెడతారు కానీ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఎటూ కదల్చరండి. దాన్ని వ్యవహారం ఎటూ కదలనివ్వరు. మిగతా వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మీరు రావాలి డిబేట్కి, ముందుగానే మీరు యూట్యూబ్ ఐడి, పాస్వర్డ్లు ఇవన్నీ కూడా అప్పగించాలి. ఎందుకు? శివశక్తో, హిందూ జనశక్తో ఇలాంటి వాళ్ళ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ మూమెంట్ డిలీట్ అయిపోద్ది అకౌంట్. సరే మా అకౌంట్ డిలీట్ అయ్యింది, ఇప్పుడు వీడి అకౌంట్ కూడా డిలీట్ చేస్తామని వాళ్ళు డిలీట్ చేశారనుకోండి, అప్పుడు ఈయనేమంటాడు? పోతే పోనీ, నా అకౌంటే కదా, నా అకౌంట్ పోయినంత మాత్రం ఒరిగేదేమీ లేదని మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటా. 17K సబ్స్క్రైబర్స్,
పైగా శివశక్తి లేకపోతే ఇట్లాంటి అకౌంట్ని డిలీట్ చేశారనుకోండి, ఆ పబ్లిసిటీ నుంచే చాలా పెరిగిద్ది అనమాట యూజర్ బేస్. ఇంకా ఏంటే వెంట్రుక వేస్తాము, వస్తే కొండొచ్చిద్ది, పోతే వెంట్రుక పోద్ది. క్యాలిక్యులేషన్ అదనమాట. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పన్నులన్నీయు చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. వీళ్ళ గురించి చెప్తుంది ఏంటంట, మనుష్యులకు కనబడాలి అని చెప్పి తమ పనులన్నీ కూడా చేస్తారు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేస్తారు. వీళ్ళు కూడా ఇదేనండి చెప్పేది. మిగతా పాస్టర్లకి ఈయన ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? నాకు పరిశుద్ధాత్మ జ్ఞానము ఇచ్చినది, నేను పరిశుద్ధాత్మ నుండి జ్ఞానమును పొందుకొని ఉన్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణను పొందుకొని చెప్పుచున్నాను ఇవన్నీ అని చెప్పేసి ఈయన పోల్ ఎట్లా చెప్పుకున్నాడో అట్లాగే ఈయన కూడా సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. ప్రూఫ్ ఎటువంటిది లేదు. పోనీ ఆ జ్ఞానం ఎలా తెల్లారిందంటే మీరు పెట్టిన వీడియోలు చూడండి. నేను పెట్టిన యూఫ్రటీస్ కానీ పరిశుద్ధ దాని మాట వచ్చి పరమగీతం కానీ, లేకపోతే నిన్న రాత్రి పెట్టింది ఇంకోటి ఉంది కదా పరిశుద్ధాత్మకి బైబిల్ ఎంత బాగా తెలుసు అనేది, అది కానీ చూడండి, అప్పుడు అర్థమైంది మీకు. తర్వాత విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుకొనుదురు. బయటికి చెప్పరండి, కానీ ఏమని పబ్లిష్ చేస్తున్నాడు, నాకంతా తెలుసు అనే లెక్కలు. అది కూడా నా జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ నాకు ఇచ్చింది. కానీ నాలో ఇప్పుడు ఆ జ్ఞానం ఉంది, అది పరిశుద్ధాత్మ ఇచ్చిందని చెప్పేసి ఈయనకైనా బోధకుడు లెక్కన బొచ్చుడు బిల్డప్ ఇస్తున్నాడు అనమాట. నేను అంతా క్యాపబుల్, నేను మొత్తం చేయగలను, ఏదన్నా డిబేటు అన్నిటికీ ఆన్సర్లు ఇచ్చేస్తాను నేను అని చెప్పేసి. కాకపోతే నాకంతా క్రైస్తవుల మీద అభిప్రాయం అని చెప్పేసి మళ్ళీ అట్లా సున్నితంగా యాంగిల్ మార్చడం అనమాట. అహంకారం లెక్కన రాకూడదు కదా బయట జనాలు ఎదుట, అందుకని అణిగి ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ కింద ఉన్నానని చెప్పేసి స్మూత్ కోటింగ్ ఇవ్వడం, ఇదొకటి. నెక్స్ట్, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మీలో అందరికంటే వీళ్ళు అంటారు కదా, మీలో అంటే ఇజ్రాయెల్ కాదు సర్వలోకము అందరికీ చెప్తున్నాడని. మరి మనలో ఎవరెవరైతే ఉన్నారయ్యా అందరికంటే నువ్వు గొప్పవాడు అనుకున్నా లేకపోతే తక్కువవాడు అనుకున్నా ఎట్లా అనుకున్నా నిన్ను నువ్వు తగ్గించుకోమనేగా యేసు చెప్తుంది. మరి ప్రోటోకాల్లు అది ఇదని చెప్పేసి హోలియర్ దాన్ దో యాటిట్యూడ్ ఎందుకో? రావచ్చు కదా డిబేట్కి, మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు సమాచారం వెళ్తుంది కదా, ఇది మీ వాళ్ళు ఎంతమందో వింటారు కదా, విన్నోళ్ళకి డౌట్లు వస్తాయి కదా. మరి రాధా మనోహర్ దాస్ వల్ల వచ్చిన డౌట్లు మాత్రం మీరు అడ్రస్ చేస్తారే, నేను చెప్తే దానివల్ల డౌట్ని మీరు అడ్రస్ చేయరా? ఏం మేము మొక్కలు చూపించకపోతే మాది డౌట్లు కావా? మా మాటల్లో నిజం లేదా? నువ్వు ఆలోచించుకోవాలి. ఇంకా 25వ వచనంలో ఏమంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి అని చెప్పి చెప్తున్నాడు. మీరందరూ బయటే తోముతారయ్యా, బయటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడ్డామని చెప్పేసి చెప్తా ఉంటారు, కానీ లోపల చూస్తే అంతా కూడా దోపుతోనూ గ్రీడ్తోనూ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అనమాట, అంటే అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. లోపల గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. బయట సంగతి తర్వాతనైనా ముందు లోపల శుద్ధి చేసుకో. అది నువ్వు ఎక్కడో ప్రోటోకాల్ అని అక్కడ పెట్టుకున్నావు. డిబేట్ కావాలి మనకి, ఇక్కడ జనాల్లోకి మ్యాటర్ వెళ్ళాలి, దానికి ముఖాలు అడ్డం కాదు. నా ముఖం చూస్తావు, నెట్ సిగ్నల్ స్లోగా ఉంటే ముఖం తీసేస్తా. నా ముఖం చూసి మాట్లాడవు కదా నువ్వు, నా మాట కదా నువ్వు వినేది, నా ముఖ కవళికల నుంచి నువ్వేం ఫేస్ రీడింగులు చేయవు కదా, అవసరం లేదు కదా. అది సో ముఖాలతోటి పని లేదు, వ్యవహారం ముఖ్యం, వాక్యం ముఖ్యం మనకి, అది ముందు ఇక్కడ మాట్లాడుకోవడానికి. సో ముఖాలతోటి పని ఏంటి లేదు, ముఖాలు ముఖ్యం. ముఖాలు లేకుండా నేను ఏది కదలతనన్నావా? మరి యేసు ముఖం చూడకుండా ఎట్ట మాట్లాడుతున్నావు? కానీ దాని గురించి చెప్పు. నెక్స్ట్, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అంటున్నాడు. ఎవరంట? వేషధారులైన శాస్త్రులు పరిచయులండి అప్పట్లో వాళ్ళు. ఇప్పుడు అయ్యో వేషధారులైన పాస్టర్లారా దైవజనులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అని అంటున్నాడు. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు గాని లోపల వేషధారణలతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మేము దానికి వస్తాం దీనికి వస్తాం అని చెప్పేసి
ఫోన్ చేసి మరీ పిలిచినప్పుడు అది ఇది నాకు అప్పుడు కుదరదు, నాకు ఇప్పుడు కుదరదు, నాకు అలా కుదరదు, ఇలా కుదరదు అని చెప్పేసి అడ్డము కాని వాటిని అడ్డంగా చూపించిన వాళ్ళని ఏమంటారంటే వేషధారులు అంటారండి. వాళ్ళనే అబద్ధీకులు అంటారు. లేని వాటిని నిజాలుగా చెప్పిన వాళ్ళని వాళ్ళు నీతిమంతులు కారు, వారు అబద్ధీకులు అవుతారు. వాళ్ళు అబద్ధమును జరిగించువారు అవుతారు. వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా? ఆయన సర్పములారా సర్ప సంతానమా అంటున్నాడు. ఏమంటున్నాడు? సర్పములారా సర్ప సంతానమా. మీ గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు అని చెప్పేసి అంటున్నాడు మత్తయి 23:33 వచనంలో. సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు అని చెప్పేసి అంటున్నాడు. అయ్యా మీరు వచ్చి చూపించండి, మీరు నరక శిక్షను ఎలాగ తప్పించుకుంటారో మీరు చూపించండి వచ్చి. ఇదేనండి నాది మీకు పిలుపు అనమాట అఫీషియల్గా. నేను మాత్రం నా ఫేస్ ఇప్పుడు చూపించుకోను, ఓకే? కానీ నా వాయిస్ మీకు వినిపించిద్ది, నా ఐడెంటిటీ మీకు ఇక్కడ ఉంది. సో ఇది ఎనఫ్ అని చెప్పేసి నాకు అభిప్రాయం. నాకు కూడా మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. నేను చాలామంది పాస్టర్లతో మాట్లాడాను, వాళ్ళ ఫేస్ ఎలా ఉండిద్దో కూడా నాకు తెలియదు. ఫేసులతోటి పని లేదనమాట. సో నాకు మీకు వాక్యం వచ్చా రాదా, లేకపోతే మీరు ఇక్కడ మీ వీడియోలో పెట్టారు కదా బుల్షిట్ అంతా, దానికి ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆధారాలు ఇవ్వని నేను చెప్పాను. కానీ మీకు చాయిస్ ఇస్తున్నాను అనమాట ప్రూవ్ చేసుకోవడానికి. మీరు వచ్చి ప్రూవ్ చేసుకుని నేను ఫాల్స్ చెప్పాను నిరూపిస్తే నా వీడియో తీసేస్తా. లేదు మీరు ముందు ఛాలెంజ్ అంతకన్నా ఎక్కువ స్టేక్స్ పెట్టారనుకోండి, ఫైన్, నా ఛానల్ కూడా తీసేస్తా. ఐఎమ్ ఆల్ రైట్ విత్ ఇట్. సో ఇది చెప్పి ముగిస్తున్నానండి. ఎవరన్నా మీరు ఇప్పటివరకు కూడా చూడకపోతే ఆ యూఫ్రటిస్ నది వీడియోని చూడండి. ఎలా ఇప్పుడే కాదండి, వేల సంవత్సరాలుగా కూడా ఈ అలార్మిస్ట్ థియరీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఎప్పటికప్పుడు కూడా ప్రళయం వచ్చేస్తుంది, ప్రకటన గ్రంథంలో చెప్పింది జరిగిపోతుంది, యేసు ఇప్పుడే వచ్చేస్తున్నాడని ఎప్పటికప్పుడు ఇట్లాగే చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తున్నాడు. ఈయన ఛానల్లో వీడియోలు మీరు మొత్తం వీడియో అవసరంలా, జస్ట్ థంబ్నెయిల్స్ ఇప్పుడు చూపించాను కదా మీకు, ఆ థంబ్నెయిల్స్ చూడండి, అదే అర్థమైపోద్ది. సో వీళ్ళు డిబేట్లకి రారండి, వస్తే ఏ రకంగా పగిలిద్దా అని చెప్పేసి ఈ 2 వీడియోలు చూస్తేనే అర్థమైపోద్ది మీకు, పరమగీతం కానీ ఇది కానీ. సో చూసే ఉండొచ్చు బహుశా. అందుకనే నేను ఆయన అన్నాడు మమ్మల్ని అబద్ధ ప్రవచనాలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు అంటే, అవునండి ఎందుకంటున్నాము, మీరు యూఫ్ అని పెట్టాను కదా, వెంటనే అప్పుడు కట్ అయిపోయింది ఇమ్మీడియట్గా. మీరు ఒకసారి కాల్ రికార్డ్ వినొచ్చు, మళ్ళీ ఇంకోసారి వెనక్కి వెళ్ళి. ఓకే 3 మినిట్సే ఉంది టోటల్గా. ఎందుకు కట్ అయింది అనేది మీరు ఆ వీడియో చూస్తే అర్థమైద్ది. లేదు నేను అందుకు కాదు, నేను పనిలో ఉండి కట్ చేశాను అని చెప్పేసి ఆయన ఒకవేళ రావాలనుకుంటే ఈ వీడియో మీద ఆయన రావచ్చు ఫైట్ చేయడానికి ఆన్లైన్లో ఎప్పుడన్నా కానీ. ఆయన కన్వీనియంట్ ఉన్న టైంలో 2-3 రోజుల్లో ముందు పెడితే నేను కూడా టైం చూసుకుంటాను, ఆ టైంలో పెట్టేస్తాను. డిబేట్ ఎక్కడ పెట్టుకోవాలి, 2 ఛానల్స్లోనూ టెలికాస్ట్ చేయొచ్చు. ఆల్ రైట్, ఓకే, మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఓకేనండి. సో ఎట్లాగంటే వేషధారులు ఎలా ఉంటారు, అబద్ధీకులు ఎలా ఉంటారని మీకు డౌట్గా ఉంటే, లేకపోతే అన్నీ ఉన్న ఇస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా, అది ఎలా ఉండిద్ది అంటే ఇలా ఉండిద్ది. మేము అంతగా పరిశుద్ధాత్మ నుంచి పొందుకున్నామంటాడు, మరి రండి నాయన డిబేట్కి మాట్లాడుకుందామంటే అక్కడతోటి రారు. అది ఇది అని చెప్పేసి కారణాలు చూపిస్తారు. అది ఎందుకంటే ఆడలేనమ్మ ఏం చేసిందంట, మధ్యలో ఓడుతుందంట, అది రీజన్ అక్కడ. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హిట్ దట్ లైక్ బటన్. తర్వాత ముఖ్యంగా ఈయన ఎప్పుడైనా ఇట్లాంటి వీడియోలు మీరు పొరపాటును చూశారనుకోండి, పోయి చూడమని నేను చెప్పను, ఎందుకంటే మిస్లీడింగ్, కంప్లీట్లీ లైస్. మీరు ఒకవేళ చూస్తే కింద కామెంట్లో మాత్రం పెట్టండి, అబద్ధాలను ఎందుకు జరిగిస్తున్నావు, నువ్వు నిజంగా నిజాన్ని జరిగించేటోడివైతే, నువ్వు నిజంగా దైవజనుడివైతే, నువ్వు సర్పసంతానానివి కాకపోతే నిన్ను డిబేట్కి ఛాలెంజ్ చేసిన వాళ్ళకి నువ్వు పోయి సమాధానం చెప్పు, ఛాలెంజ్కి నిలబడు. నువ్వు ఇంకొకళ్ళని చేయడం కాదు, నీ ఛాలెంజ్కి ఆన్సర్ ఎవరు వాళ్ళని చేయడం కాదు, నీ ఛాలెంజ్ మాకు ఎవరన్నా ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళని మేము ఆన్సర్ ఇచ్చామండి, మేము తిరిగి ఛాలెంజ్ చేస్తే మాకు రాటల్లా ఇక్కడ. అలాగే నువ్వు ఇంకొకళ్ళకి ఛాలెంజ్ చేయడం కాదు నాయన, నిన్ను ఎవరైతే ఛాలెంజ్ చేశారో ముందు వాళ్ళకి జవాబు చెప్పు, నీ పరిశుద్ధాత్మ ప్రేరణ ఏంటో అక్కడ చూపించు అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఉంటానండి, స్వస్తి, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.